రాజకీయాల్లో మనం చూస్తా ఉంటాం. నాయకులు పార్టీ మారినప్పుడు కూడా ఓటర్లు యథాతథంగా అంతకుముందున్న పార్టీకే ఓట్లేస్తా ఉంటారు. పార్టీ ఐడియాలజీ, ఆ పార్టీకి నడిపించే ప్రధానమైన వ్యక్తుల్ని మాత్రమే ప్రజలు దృష్టిలో పెట్టుకొని మధ్యలో వస్తూ పోయే వాళ్ళని అంతగా పరిగణనలోకి తీసుకోరు. బీహార్‌లో అనూహ్యమైన రాజకీయ పరిణామాలు జరిగినాయి. నితీష్ కుమార్ ఒక్కసారిగా అంతకుముందున్న ఆర్‌జేడీ మద్దతుతో ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ హఠాత్తుగా ఆర్‌జేడీని వదిలేసి బీజేపీలో చేరిపోయి ఎన్‌డీఏలో బీజేపీ మద్దతుతో ఇమ్మీడియేట్‌గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. దాంతో ఇప్పుడు ప్రధానంగా ఇండియా కూటమికి ప్రారంభించడానికి మూల కారకుడు, ప్రధానమంత్రి అభ్యర్థి, కన్వీనర్ కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న నితీష్ కుమార్ ఒకసారిగా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసాడు. ఇండియా కూటమికి ఇది పెద్ద దెబ్బ. కానీ ఇప్పుడు ఆర్‌జేడీ అప్పుడు ఇంతవరకు అధికారంలో ఉంది. ఆర్‌జేడీ తేజస్వి యాదవ్, లాలు కుమారుడు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు అతనికి ఆ పదవి పోయింది. ప్రతిపక్షంలో పడిపోయింది. అయితే ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుందా అనే దాని మీద చర్చ జరిగింది. దాని మీద యాక్చువల్గా నితీష్ కుమార్కి బీహార్లో 25% ఓటు శాతం ఉంది. ఆయన ఏ పార్టీ మద్దతు తీసుకున్నా కూడా వాళ్ళ సొంత పార్టీకి ఆ ఓటు శాతం ఎప్పటికీ ఉంది. అందుకని ఇప్పుడు దాని విషయమై ఒకసారి ఎన్డీటీవీ ఒకసారి సర్వే జరిపింది. గతంలో మొత్తం బీహార్లో 40 ఎంపీ సీట్లుంటే అప్పుడు నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నాడు. సో ఈ రెండు పార్టీలు బీజేపీను నితీష్ కుమార్ కలిసి 39 సీట్లు సంపాదించుకున్నాయి, ఎంపీ సీట్లు. ఒక్క సీటు మాత్రమే ఆర్‌జేడీకి వెళ్ళింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి తిరిగి కొనసాగే అవకాశం ఉంది అని చెప్పి ఎన్డీటీవీ ఒక సర్వే చేసింది. ఆ సర్వేలో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి అని చెప్పేసి దాని మీద చూశారు. దాంతో 53% ఓట్లు బీజేపీ, ఈ నితీష్ కుమార్ జేడీయూ పార్టీకి 53% ఓట్లు వస్తాయని చెప్పేసి తెలుస్తుంది. అదే ఇండియా కూటమికి 23%, ఇతరులకి ఒక 6%, ఒక 18% ఎటు తేల్చుకోలేని ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపు సగం పైగా 53% ఓట్లు ఎన్డీఏకి వస్తాయని చెప్పేసి తేలుతుంది. దీన్ని బట్టి గతంలో ఉన్నదే రిపీట్ అవుతుంది. అంటే గతంలో బీజేపీకి ఇతను నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నప్పుడు 303 స్థానాలు కేంద్రంలో వచ్చినాయి. తిరిగి అక్కడ పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. బీజేపీకి మళ్ళీ 39 స్థానాలు, బీజేపీ జేడీయూ కలిపి 39 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఎన్డీఏకి రాకుండా ఉంటే ఓట్ల శాతం ఎలా ఉండేదనే అంచనా కూడా ఎన్డీటీవీ వాళ్ళ ఒపీనియన్ పోల్లో అంచనా వేశారు. దాని ప్రకారం ఎన్డీఏకి 35%, ఇండియా కూటమికి 35% వచ్చాయి. అంటే ఒక 70%లో 35 వాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు బీజేపీకి ఆ 35 కాకుండా ఇతనుకున్న 25 కూడా కలిసి దగ్గర 53% ఓట్లు సంపాదించుకునే అవకాశం వచ్చింది. ఎన్డీఏ తిరిగి బీహార్లో తన గతంలో ఉన్న స్థానాలను సంపాదించుకుంటుంది.